హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో 2 రకాల రవ్వ లడ్డు రెసిపీలు అయితే చూపించబోతున్నాను. 2 చాలా డిఫరెంట్గా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. మీరు ఎప్పుడూ చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా సరికొత్త రవ్వ లడ్డూలను ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటాయో, నోట్లో సాఫ్ట్గా కరిగిపోతాయి. ఈ 2 రకాల స్వీట్స్తో పాటుగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పొటాటో స్టిక్స్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలాగే ముంత మసాలాని ఓసారి నా స్టైల్లో చేసి చూడండి. మీరు బయట తినడం మానేస్తారు, ఇంట్లోనే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే నోట్లో వెన్నలా కరిగిపోయి సాఫ్ట్ రవ్వ లడ్డు రెసిపీతో స్టార్ట్ చేద్దాము. మీరు ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఓసారి రవ్వ లడ్డూని ఇలా ట్రై చేయండి. ఇంకెప్పుడు చేసినా రవ్వ లడ్డూని ఇలాగే చేస్తారు, అంత బాగుంటుంది. వారం 10 రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటాయి. సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నలా కరిగిపోతాయి. వీడియో అంతా చూసిన తర్వాత ఈ రవ్వ లడ్డూని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి కప్పు నిండుగా సుజీ రవ్వను తీసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ. ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా శనగపిండిని తీసుకోవాలి. పావు కప్పు వరకు పచ్చి కొబ్బరినైనా లేదా ఇలా ఎండు కొబ్బరి తురుమునైనా తీసుకోవాలి. ఇలా కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ స్వీట్ చేసినా కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిసినట్టుగా ముందుగా వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కప్పు నిండుగా పాలు పోసుకుని కలుపుకోవాలి. మరొక అరకప్పు అయితే నీళ్లు వేసుకుంటున్నాను. మీరు మొత్తం పాలతో కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడూ చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా ఇలా ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. రవ్వ లడ్డు చాలా చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ఇలాంటి రవ్వ లడ్డూని టేస్ట్ చేసి ఉండరు. ఎవరైనా కొత్త వాళ్ళకి పెట్టారంటే ఎలా చేశారని అడుగుతారు, అంత బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ మరీ ఎక్కువసేపు కూడా నానక్కర్లేదు. ఆయిల్ వేడెక్కేలోగా కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా, సరిపోతుంది. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసుకుని సన్నటి సగ మీద వీటిని వేయించుకోవాలి. ఇలా సన్నటి సగ మీద వేయించుకున్నామనుకోండి, లోపల నుంచి కూడా చక్కగా బాగా వేగుతాయి అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు గరిటతో కలుపుకుంటూ వేయించుకుంటే అన్ని వైపుల నుంచి బాగా వేగుతాయి. ఇలా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవండి, వేసిన ఆయిల్ అందులోనే ఉండిపోతుంది. చాలా తక్కువ ఆయిల్తోనే ఇవి చక్కగా వేగిపోతాయి. ఇలా వేయించుకున్న వీటిని తీసేసుకుని మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకుని మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలా కాకుండా ఇలా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. రవ్వ చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో, మంచి గోల్డెన్ కలర్లో రవ్వలాగా పొడి పొడిగా భలే ఉంది కదా. ఇప్పుడు ఇలా తయారు చేసుకుని రవ్వను కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 2 కప్పుల వరకు చక్కెర తీసుకోవాలి. మీరు చక్కెర ప్లేస్లో బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. కప్పు రవ్వ, కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి ఇలా 2 కప్పుల చక్కెర తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి కప్పు నిండుగా నీళ్లు వేసుకుని పంచదారని కరిగించుకోవాలి. ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, పూర్తిగా కరిగి ఇలా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వని ఇందులోకి వేసుకుని గరిటతో అంతా కలిసేలా కలుపుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకోక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇలా మీకు కొంచెం జ్యూసీలా అనిపిస్తున్నా చల్లారిన తర్వాత పాకాన్ని రవ్వ బాగా పీల్చుకుని కొంచెం థిక్గా అవుతుందన్నమాట. స్వీట్ ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్లను అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు సాఫ్ట్గా జ్యూసీగా భలే రుచిగా ఉంటాయి. మీరు ఇప్పటి వరకు చాలా రకాల రవ్వ లడ్డూని ట్రై చేసుంటారు. ఈ రవ్వ లడ్డూని ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.
లడ్డు చూసారు కదా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో తయారు చేసుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు చాలా రకాల రవ్వ లడ్డూలను చేసి ఉంటారు, టేస్ట్ చేసి కూడా ఉంటారు. కానీ ఇలా ఒకసారి రవ్వ లడ్డు చేయండి. ఇప్పటి వరకు ఇంత టేస్టీ రవ్వ లడ్డూని మీరు ఎప్పుడు టేస్ట్ చేసి కూడా ఉండరు, అంత బాగుంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్గా మాయిశ్చర్గా నోట్లో పెట్టుకుంటే చాలు ఈ రవ్వ లడ్డు వెన్నెలా కరిగిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా మాయిశ్చర్గా ఉందో. ఎలాంటి పాకంతో పని లేకుండా పాలు వాడకుండా తయారు చేసిన ఈ రవ్వ లడ్డూలు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఈ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కడాయిలోకి 2 కప్పుల వరకు సుజీ రవ్వను తీసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. సన్నటి సెగ మీద ఈ రవ్వని దోరగా వేయించుకోవాలి. 5 నుంచి 6 నిమిషాల పాటు టైం పట్టింది రవ్వ వేగడానికి. ఇలా రవ్వని ముందుగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కప్పు నిండుగా పుట్నాలను వేసుకుని వేయించుకోవాలి. రవ్వ లడ్డు చేసుకునేటప్పుడు ఇలా పుట్నాలు కాంబినేషన్లో చేసుకుంటే లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగుంటుంది. పుట్నాలు ముందే ఫ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి వీటిని మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోక్కర్లేదు. 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రవ్వ పుట్నాలు కాసేపు చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కప్పు నిండుగా పంచదారను వేసుకోవాలి. రెండవ కప్పుకి ఇలా ఒక పావు కప్పు తగ్గించుకుని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 2 కప్పులు నిండుగా పంచదారను తీసుకోవచ్చు. ఇందులోకి 2 నుంచి 3 యాలకులను తీసుకుని వాటి గింజల్ని మాత్రమే వేసుకోవాలి. పంచదారని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి చల్లారిన పుట్నాలు రవ్వను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి రుబ్బుకునే జార్లో కాకుండా మసాలా పొడి ఆడుకునే జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకుంటే మెత్తగా నలుగుతుంది. ఇలా మొత్తం అంతా ఒకసారిగా పట్టలేదు కాబట్టి 2 సార్లు వేసుకుని అయితే మెత్తని పొడిలా చేసుకుని గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకోవాలి. ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్ని పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగిలిన వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెయ్యి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ పంచదారని గరిటతో అంతా కలిసినట్టుగా ఇలా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. కరిగించుకున్న వేడి నెయ్యిలోకి మిక్స్ని వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో కలుపుకుంటూ ఈ నెయ్యి ఈ రవ్వ ఆ పంచదారకి అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా మీరు స్టవ్ని ఆన్లో పెట్టుకోకూడదు. 1-2 నిమిషాల పాటు ఆన్లో ఉంచుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా చేసుకోవడం వల్ల పంచదార ఈ వేడికి కొంచెం కరిగినట్టు అవుతుంది. తక్కువ నెయ్యితోనే ఈ లడ్డూలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న లడ్డూలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతాయి. లాస్ట్లో డ్రై ఫ్రూట్ పొడితో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటాయి ఇలా చూడడానికి. ఇలా మీకు నచ్చినట్టుగా మీరు గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూలు అయితే తుంచి చూపిస్తాను మీకు. చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూస్తేనే తెలుస్తుంది కదా వీటి టెక్స్చర్ ఎంత బాగుందో. నోట్లో పెట్టుకుంటే చాలండి కమ్మగా కరిగిపోతాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో 10 నిమిషాల్లో చేసుకుని ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. మైనీస్తో కానీ టమాటో కెచప్తో కానీ తింటే సూపర్ ఉంటుంది. వీడియో అంతా చూసిన తర్వాత మీరు కూడా ఈ స్నాక్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కప్పు సుజీ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరి మెత్తని పొడిలా కూడా చేసుకోవక్కర్లేదు. కొంచెం రవ్వలా ఉన్నా సరిపోతుంది. ఇందులోకి ఉడికించుకున్న 3 బంగాళదుంపల్ని తీసుకోవాలి. పెద్ద సైజు అయితే 2 తీసుకున్నా సరిపోతుంది. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తురుముకున్న వెల్లుల్లి తురుముని తీసుకోవాలి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకుని తురుముకున్న వెల్లుల్లి తురుమును వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోవక్కర్లేదు.
ఇందులోకి మీ కారానికి తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్ని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్న తర్వాత వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నీళ్లు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇందులోకి మిక్సీ పట్టుకున్న రవ్వను గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా రవ్వ అంతా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రవ్వ కాస్త చల్లారిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇలా చిదుముకుని వేసుకోవాలి. ఇవన్నీ కలిసినట్టుగా ముందుగా బాగా మిక్స్ చేసుకుని 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్‌ని వేసుకుని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మీకు చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే ఎక్స్ట్రా 1-2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్‌ని వేసుకొని మీరు కలుపుకోవచ్చు. నాకైతే ఇలా చక్కగా పిండి ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్ద నుంచి సగం పిండి ముద్దను తీసుకుని కొద్దిగా పొడి పిండి వేసుకుని చపాతీ కన్నా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. అలా అని మరి తిక్కుగా కూడా ఒత్తుకోకూడదు. ఇలా చపాతీలాగా కొంచెం మందంగా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని నైఫ్తో ఇలా కట్ చేసుకుని తీసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీని సెంటర్లోకి కట్ చేసుకుని ఈ షీట్స్ని ఒకదానిపై ఒకటి వేసుకుని లేకపోతే అలా అన్నా ఉంచేసుకోవచ్చు. ఈవెన్గా స్టిక్స్ అన్నీ ఈక్వల్గా రావడం కోసం ఇలా ఒకదానిపై ఒకటి వేసుకుని మొత్తం అన్నిటిని అయితే ఇలా కట్ చేసుకుని పళ్ళెంలోకి తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుని వీటిని వేయించుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగి క్రిస్పీగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ స్నాక్ క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. మైనీస్తో కానీ టమాటో కెచప్తో కానీ తింటే సూపర్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ముంత మసాలా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలామందికి ఫేవరెట్ రెసిపీ కూడా. తినడానికి బయట వరకు వెళ్ళక్కర్లేదండి. ఇంట్లోనే చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట బండి దగ్గర దొరికే ముంత మసాలాకి మించిన రుచితో ఇంట్లోనే కొన్నంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే చాలు సూపర్ టేస్టీ ముంత మసాలాని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. కోట్ల మంది ఎంతో ఇష్టంగా తినే ఈ ముంత మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రండి. పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను అయితే పక్కకు పెట్టుకోవాలి. మీడియం సైజ్ టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 వరకు పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. కానీ ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఫ్రెష్గా ఉండే కరివేపాకు కొత్తిమీరని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి కరివేపాకు కొత్తిమీర ఈ 2 ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ మసాలాకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ముంత మసాలాకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇలా ఒక పండిన నిమ్మకాయని తీసుకుని గ్రేటర్తో పైనున్న తొక్కని కొద్దిగా గ్రేట్ చేసుకుని తీసుకోవాలి. పెద్దగా ఉండే హోల్స్ వైపు నుంచి కాకుండా ఇలా సన్నగా ఉండే హోల్స్ వైపు నుంచి గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా నిమ్మ తొక్కకుండే ఫ్లేవర్తో ఈ ముంత మసాలా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం వేసుకున్న చాలు మంచి ఫ్లేవర్తో భలే రుచిగా ఉంటుంది. ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకో అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోకి పిండుకుని తీసుకోవచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవ నూనె వేసుకుంటే ముంత మసాలాకి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఆవ నూనె ఉంటే కంపల్సరీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. లేదు అనుకోండి ఇంట్లో వాడుకునే ఏదైనా ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మరమరాల్ని అంటే చాలామంది బొరుగులను కూడా అంటారు కదా. బొరుగుల్ని వేయించుకోవడానికి ముందే ఇలా మసాలాని రెడీ చేసుకుని పెట్టుకున్నామనుకోండి వేయించుకున్న వెంటనే కలిపేసుకోవచ్చు. బొరుగులు కూడా కొంచెం క్రిస్పీగా మెత్తబడకుండా ఉంటాయి. ఇలా ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 2 కప్పుల వరకు బొరుగులు తీసుకుని వేయించుకోవాలి. వీటిని కలుపుకుంటూ వేయించుకుంటే మాడకుండా వేగుతాయి. ఇలా చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని
పక్కకు తీసుకోవాలి. కడాయిలో నూనె వేడిగా అయిన తర్వాత చిన్న కప్పు పల్లీలను తీసుకుని సన్నటి సెగ మీద ఈ పల్లీలను మాడకుండా వేయించుకుని తీసుకోవాలి. పల్లీలు ఏ మాత్రం మాడినాయి అంటే టేస్ట్ మారిపోతుంది. ఇవి ఏ మాత్రం మాడకుండా దోరగా వేయించుకుని వీటిని తీసుకోవాలి. పల్లీలను వేయించుకున్న తర్వాత అదే ఆయిల్‌లో కార్న్‌ఫ్లెక్స్‌ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి మనకి ఏ కిరాణా షాపులో అయినా ఈజీగా దొరుకుతాయి. బయట ముంత మసాలా తిన్నప్పుడు వీటిని కంపల్సరీ వేస్తారు. ఇవి తింటుంటే అక్కడక్కడ క్రిస్పీగా తగిలి చాలా బావుంటాయి. ఇలా వేయించుకుని వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత తినడానికి ముందుగా కలుపుకున్నామనుకోండి, మెత్తగా అయిపోకుండా బావుంటుంది. క్రిస్పీగా ఉంటాయి ఇవన్నీ. ఇలా కార్న్‌ఫ్లెక్స్‌ని కొద్దిగా క్రష్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. అందరి ఇళ్లల్లో ఈ కెచప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఇలా ఒక రూ. 2 కెచప్ ప్యాకెట్‌ని ఇలా వేసుకున్నామనుకోండి, ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. కంపల్సరీ ఈ చాట్ మసాలాను వేసుకోండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడిని వేసుకుంటున్నాను. మీ దగ్గర పొడులు విడివిడిగా ఉంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడిని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఫ్లేవర్ బావుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకొని కలుపుకుంటే ఈ మసాలా ఈ బొరుగులకంతా పట్టి చాలా బావుంటుంది. ఇలా అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మీకు అందుబాటులో ఉంటే టమాటో బజ్జీ అయినా లేదా పచ్చిమిర్చి బజ్జీ అయినా వేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లాస్ట్‌లో ఇలా పల్లీలను వేసుకుంటే ఇవి క్రిస్పీగా తింటున్నప్పుడు అక్కడక్కడ తగిలి భలే రుచిగా ఉంటాయి. లాస్ట్‌లో ఇలా హల్దీరామ్స్ వాళ్ళ కట్టా నమ్కీన్ మిక్చర్ ప్యాకెట్ రూ. 5 వేస్తున్నాను. చాలా బావుంటుంది. ఇలా ఒక ప్యాకెట్ వరకు వేసుకున్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇదంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండి ముంత మసాలా అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకున్నప్పుడు ఇలాగే డైరెక్ట్‌గా తినేయకుండా లాస్ట్‌లో సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పల్లీలు, కొత్తిమీర వేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.